ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 16 నెలలు అయిపోయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఎలా ఉందంటారు పరిపాలన అనేది? ఎలా ఉందంటే ఇప్పుడు సంక్షేమం ఒకటి, ఏది అభివృద్ధి ఒకటి, రెండు సమపాలంగా ఈ ఆలోచనలో ఉంది. చేయాల్సి వస్తుంది ఆ రకంగా. పైగా ఒకటి అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా జనం కూడా ఆయన్ని ఎన్నుకున్నారు. 3 సార్లు చేశాడు. ఈ కూటమి ప్రభుత్వం కూడా చేస్తుందని నమ్మకంతో ఆయనకి పూర్తి మద్దతు ఇచ్చారు. అయితే ఒక లెక్క వచ్చేకల్లా కొంత ప్రభుత్వం ఆదా లేకపోవడం కొంచెం ఇబ్బంది అయిపోయింది విడిపోవడంతో. దానివల్ల కూడా కొంచెం ఇబ్బంది అయిపోతుంది. పోలవరం కానీ అమరావతి కానీ ఇవన్నీ కట్టుకోవడంలో కాస్త వెనక ముందు చూడాలి. ఆదా లేదంటున్నారు. మరి 1 సంవత్సరం కాకపోయినా 3 ఏళ్ళ తర్వాత అయినా కాస్త 3 సంవత్సరాలైనా నరిగి ఇక 2 సంవత్సరాలు బాగా అభివృద్ధి అయిద్దని, పైగా ఉద్యోగాలనే ఒక అవకాశం ఒకటి చెప్తున్నారు. మరి ఉద్యోగాల కోసం ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలు పోతున్నారు. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు నేను ఉన్నాను, చేస్తానని విశాఖపట్నం అభివృద్ధి, ఈ అమరావతి అభివృద్ధి చేస్తా అన్నారు. కానీ ఉద్యోగాలు వస్తుంటే మనకు కూడా సంతోషంగా ఉంటుంది. అభివృద్ధి చేద్దామని మీరు చెప్తున్నారు సార్. ఇప్పుడు సంక్షేమం అభివృద్ధి 2 చేయాలనుకుంటున్నారు, కానీ ఇక్కడ సంక్షేమం లేదు, అసలు అభివృద్ధి లేదు, 2 జరగట్లేదు రాష్ట్రంలో అనేది వైసీపీ నాయకులు పదే పదే చెప్తున్నాము. ఒకటి ఆయన 3,000 అంటే 4,000 ఇస్తున్నాడు. ఇదో 4,000 ఇస్తున్నాడు. 3 సిలిండర్లు అన్నాడు, ఇప్పుడు 2 సిలిండర్లు ఇస్తున్నాడు. టౌన్ వరకు ఉచిత బస్సు చేస్తున్నారు. కొంత ఆయన చెప్పిన దాంట్లో కొంత ఇళ్ల స్థలాలు ఇస్తా అంటున్నాడు. 1 సంవత్సరంలో నేను ఇళ్ల స్థలాలు ఇస్తా అంటున్నాడు. చూద్దాం, ఏదైనా ఒక 2-3 ఏళ్ళు గడవ ఉంది. పైగా ఒకటి ఆయన చెప్తుంది ఆర్థికంగా బాగా దెబ్బతిన్నాము. ఆర్థికంగా బాగా దెబ్బతిన్నాము. దీన్ని బడ్జెట్ తీర్చాలి. బడ్జెట్ పూర్చిన తర్వాత కానీ దీన్ని వ్యవహారం చేయాలంటున్నాడు. మరి అన్ని పడవల మీద కాలు పెట్టుకొని నడవాల్సి వస్తుంది. కనుక చూద్దాం, మరి ఆయన కూడా చేస్తే ఇక్కడ అసలు ఏం జరగట్లేదు. రైతులను కానీ ఎవరినైనా సరే దోచుకునే పనిలో ఉన్నారు తప్పితే, కూటమి నాయకులు రాష్ట్రాన్ని దోచుకునే పనిలో ఉన్నారు తప్పితే రాష్ట్రానికి మంచి చేసే పనిలో ఒక్కటి కూడా చేయట్లేదు వీళ్ళు అంటున్నారు కదా సార్. ఒకటి మాకు తెలిసిన లెక్కలో ఆయన సహాయం చేయటం తక్కువగా ఉంది. జనాలకి ఈయటం అనేది రైతులకు కాస్త తక్కువగా ఉంది అనుకుంటూ దోచుకుంటాం అనే మాట మాత్రం మేము కూడా అనం. ఎందుకంటే అదేం లేదు, దోచుకోవాల్సిన పని లేదు. ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి చేసినాడు. ఇక ఇవాళ వచ్చి దోచుకోవాల్సినంత అవసరమే లేదు. సపోజ్ చెబుతూ అట్లా అనుకుంటున్నాము. కనుక ఆయన చేస్తాడనే నమ్మకం మీద ఉంది. మరి ఇవన్నీ చేయాలి కదా. అభివృద్ధి కార్యక్రమాలను పోలవరం ఉంది, మరి అమరావతి ఉంది, విశాఖపట్నం ఉంది. ఇవన్నీ అభివృద్ధి చేస్తాం. ఆయన ఉంటేనే అభివృద్ధి అనేది ఒకటి. మరి మనం కావాల్సిందేదో ఇస్తున్నాడు. అన్నీ ఆయన మీద ఆధారపడటం అనేది కూడా కరెక్ట్ కాదు. ఇవ్వాల్సినది ఇస్తాడు. ఇద్దరికి జగన్ అన్నాడు, ఆయన ఇస్తాననేది ఇచ్చాడు, చెప్తున్నానండి. అట్లా మళ్ళీ మార్పు కోసం మళ్ళీ ఇది చేస్తున్నారు. అందువల్ల మార్పు చూద్దాము. అందువల్ల అంటే ఇక్కడ ప్రధానంగా చెప్తుంది ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు సంతోషంగా లేరు. ప్రజలందరూ ప్రభుత్వం మీద కోపంగా ఉన్నారు, ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది అంటున్నారు. నిజమేనా సార్ అది? అంటే నిత్యావసర సరుకులు చాలా తగ్గినాయండి. ఇదివరకు కందిపప్పు ఇదివరకు 180 రూపాయలు ఉండేది మా ఇళ్ళ దగ్గర. బజార్లేదు 160 ఉండేది. ఇవాళ 95 రూపాయలు 100 రూపాయలు ఉన్నాయి. నిత్యావసర సరుకు తగ్గితే ఇవాళ 500 కూలీ వస్తుంది అనుకోండి. మరి ఆ వార మరి ఇప్పుడు 500 కూలీ వస్తుందండి. దాంట్లో కాస్త నిత్యావసర సరుకులు అవన్నీ తగ్గితే కాస్త మిగుల్చుకోవడానికి అవకాశం ఉంటుందా? అందువల్ల నిత్యావసర సరుకు తగ్గించాడు మనకు. అది మంచి పని చేస్తున్నాడు. మరి ఇవాళ 95 రూపాయలు 100 రూపాయలు కందిపప్పు ఉన్నాయి. తగ్గిమాయని తగ్గిస్తాడు. కాస్త ఒక సంవత్సరం పోతే కానీ ఇంకాస్త చేస్తాడని నమ్మకం ఉంది, చేస్తాడని ఇది కూడా ఉంది. అనుభవం ఉన్న మనిషి కాబట్టి చేస్తాడు. మరి ప్రతిపక్షం పక్కన వాళ్ళు అనకుండా మానరు. వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు అంటుంటారు, వీళ్ళు అన్నప్పుడు వాళ్ళు ఉంటారు. జనాలు కూడా ఏది మంచి చేస్తారో దానికే ఇది చేస్తారు కదా. మరి వైసీపీ వాళ్ళు కూడా మరి 11 సీట్లకు వచ్చారంటే ఏ విధంగా చెబుతున్నా. మిషన్ల మాయ, అసలు మేము చేసినంత మంచి ఇల్లు ఎప్పుడు చేయాలి, కూటమి ప్రభుత్వం ఎప్పుడు చేయాలి మంచి అంటున్నారు కదండి. ఏమండి ఉద్యోగస్తులు వేశారు. ఫస్ట్ బ్యాలెట్లు ఇవి వచ్చినాయి. ఫస్ట్ ఇది లెక్కేసిన తర్వాత ఇవి లెక్కేశారు. ఇప్పుడు అవి లెక్కేసిన తర్వాతనే ఈ మిషన్లు లెక్కేశారు. మరి దాంట్లో మెజార్టీ వచ్చిందా? దాంట్లో ఫుల్ మెజార్టీ వచ్చింది. ఇక అట్లాంటప్పుడు ఈ నొక్కటం అనేది ఎంతవరకు కరెక్ట్? మేము మాత్రం అదేం కాదు. మేము ఎవరికి వేయాల్సిన వాళ్ళకి వేశారు. అది వద్దనుకున్నారు, వేశారు.
ఏమండి, అంతేగాని ఆ రకంగా బాగా ఫుల్ మెజార్టీ ఇచ్చారు. ఏంది మార్పు వచ్చింది, వేశారు. ఒకటి కల్తీ మద్యం అనేది బాగా వైసీపీకి బాగా దెబ్బ కొట్టింది, బాగా దెబ్బ కొట్టింది. ఎందుకంటే మందు తాగేవాళ్ళు ఎవరు కల్తీ మద్యం అంటున్నారు. అసలు ఆయన మద్యపాన నిషేధం చేస్తాను, అసలు బెల్ట్ షాపులు లేకుండా చేశాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి. బెల్ట్ షాపులు చేయని ఏదైనా కానివ్వండి, ఒక ఇప్పుడు తినేది తాగేది కల్తీ లేకుండా ఉంటే డబ్బులు ఎంతనే పెట్టండి. అదే కల్తీ జరిగింది అనుకోండి, దాన్ని వాటలకు పోరు, ఎక్కడికి పోరు. ఇప్పుడు కల్తీ చేసిన వాళ్ళకి ఓటు వేయలేదంటారు. కల్తీ చేసిన వాళ్ళు ఓటు వేయలేదు. ఎందుకంటే నాకు పక్కా తెలుసు. ఎందుకంటే తాగేవాళ్ళు మనకు బాగా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళే చెబుతున్నారు ఏదో కంపెనీలు తీసుకొచ్చి ఏంది చేశారు ఆ రకంగా అని చాలామంది ఇది చేశారు. 2029 నేనే గెలుస్తానని చెప్తున్నారు కదా సార్ మరి జగన్మోహన్ రెడ్డి. అనకుండా అట్లండి, మరి జనంలో ఇది ఉండదు కదా, అప్పుడు పొజిషన్ ఎట్లుంటుందో. ఏంది మాత్రం మరి 3,000 అంటే 4,000 అంటే వేసాము ఓట్లు, ₹10 వస్తున్నాయని. ఏంది 3 నెలలు ఇది 7,000 ఇస్తా అన్నాడు, ఇచ్చారు. అందుకని వేసాం, సంతోషమే. అయితే చూడాలి, ఇప్పుడు 16 నెలలు కాదు, ఇప్పుడు ఇంకో సంవత్సరం పోతే ఇంకా 2 నెలలు బాగా చేస్తే చాలండి. 3 ఏళ్ళు అటు ఇటుగా చేసినా ఎప్పుడైనా సరే పార్టీ 3 సంవత్సరాలు కాస్త ఇది చేసినా 2 ఏళ్ళు సార్ సభాష్ అంటారు. అది చేస్తాడు ఆయన. చంద్రబాబు నాయుడు కూడా అనుభవం గలవాడు కాబట్టి ఆయన చేస్తాడని నమ్మకం ఉంది. ఉద్యోగాలు వస్తాయని ఏం పర్వాలేదు మేము అనుకుంటున్నాము. చూద్దాం కానివ్వండి. దానికి కూడా రైతులు కూడా సహాయం చేయలేదని అనుకుంటున్నారు తప్ప చంద్రబాబు నాయుడు దోచుకుంటున్నాడు అనేది ఎప్పుడూ లేదు. ఈ 3 సార్లు అయినా సరే ఆయనకి లేదు. అది అందువల్ల చూద్దాం కానివ్వండి ఎట్లా పరిస్థితి.